హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ టిప్స్. చూడండి, కొంచెం టమాటో అంటే 2 టమాటాలు తీసుకున్నాను, ముక్కలు చేసి వేసాను. అలాగే ఒక అరకట్ట కొత్తిమీర వేసాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ మినపప్పు ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. ఇందులో ఇంకా ఆయిల్ వేయలేదు, అది వాటర్ అన్నమాట. కొంచెం వాటర్ అనేది తగ్గిన తర్వాత ఆయిల్ వేస్తాను. అంటే ఆల్రెడీ మనకి టమాటోలో వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది, అదైతే తగ్గదు. సో మనం ఇలా స్టవ్ మీద పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసాను, మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఆయిల్ వేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆయిల్ వేయనప్పుడు లేదా వాటర్ ఉన్నప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. జనరల్గా మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఐటమ్స్ అన్నీ కూడా వేస్తాం కదా, బట్ నేను ఐటమ్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది వేసాను. హెల్త్కి ఇలా అయితే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత గరిటెతో మనం కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు ఇది సిమ్లో ఉంది, కొంచెం హైలో పెడుతున్నాను. మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ అయితే చాలా హెల్దీ. కొత్తిమీర కానీ టొమాటో ఈ 2 మిక్స్ చేసినటువంటి చట్నీ అనేది మనకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్దీ. మనకి లేడీస్కి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, పీరియడ్లో వచ్చే ప్రాబ్లమ్స్, అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ కానీ, అవి కాకుండా ఇంకేమైనా క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే కనుక డైలీ బ్రేక్ఫాస్ట్లో మనం కొత్తిమీర టమాటో చట్నీ కనుక వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ.